ఎప్పుడైనా ఒక సినిమాకి స్టార్ క్యాస్ట్ కంటే డైరెక్టర్ కంటే రైటర్ చాలా ఇంపార్టెంట్. సింగిల్ రైటర్ లేదా టీమ్ ఆఫ్ రైటర్స్ ఉంటారు. ఎవరికైనా ఎంత పెద్ద డైరెక్టర్ అని తీసుకోండి మీరు. రాజమౌళికి విజేంద్ర వర్మ వాళ్ళ ఫాదరే ఉన్నారు. సో సంజయ్ లీలా బన్సాలి తీసుకోండి. మీరు ఎవరైనా సరే చరిత్రలో కానీ ప్రజెంట్ వాళ్ళు కానీ తీసుకుంటే సత్యజిత్ రే కూడా ఉండేవారు. సో ఈ రైటర్స్ అనేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారు, స్క్రిప్ట్ని చాలా పకడ్బందీగా ఎవ్రీ సీన్ని విజువలైజ్ చేసుకుని ఆ సీన్లో ఎక్కడ ఏ డైలాగ్ పడాలి అనేది స్క్రిప్ట్ రైటింగ్కి ఒక సెపరేట్ రైటర్స్ ఉంటారు, లేదా కలిపైన ఉండొచ్చు. స్క్రీన్ ప్లేకి ఉంటారు సెపరేట్గా, అండ్ డైలాగ్స్కి. సో వీటన్నిటికీ కలిపి యాక్చువల్ స్టోరీ కూడా సెపరేట్గా రైటర్స్ అట్లా, లేదా ఇవన్నీ కలిపి ఒకళ్ళు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళే డైరెక్టర్ కూడా అవుతూ ఉంటారు. ఇప్పుడు కొరటాల శివ కానీ త్రివిక్రమ్ కానీ వీళ్ళు ఆల్రెడీ రైటర్స్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత డైరెక్టర్స్ అయ్యారనమాట. సో ఎప్పుడైతే అలాంటి వాళ్ళు కూడా, అంటే ఒక తోపు రైటర్స్ లాగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కూడా ఆచార్య లాంటి సినిమాలు, అజ్ఞాతవాసి, గుంటూరు గారు లాంటి సినిమాలు ఇచ్చారు కదా. సో రైటర్ అనేటువంటి వ్యక్తి చాలా క్లారిటీతో, ఒక విజువలైజేషన్తో, ఒక మంచి విజన్తో ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కూడా దెబ్బతింటారు కాదనట్లా. కానీ ఒక మూవీకి అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ పెట్టుకోండి, ఎంత గొప్ప విజువల్స్ పెట్టుకోండి, ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఒక ఎమోషన్ కానీ, ఒక ఫన్ను కానీ, ఒక యాక్షన్ సీక్వెన్స్లో కూడా మళ్ళీ కనెక్ట్ ఉంటుంది. సో దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లేని జాగ్రత్తగా బిల్డ్ చేసేవాడే రైటర్. సో ఈ రైటర్స్ అనేవాళ్ళు సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అనేది సుజాత సీన్ మనం చూసినప్పుడు, సుజాత అనేటువంటి వ్యక్తిని మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈయన ఫస్ట్ నుంచి కూడా జెంటిల్మెన్ నుంచి కూడా ఈయన ట్రావెల్ చేస్తున్నాడు అనేది నాకు ఇన్ఫర్మేషన్. బట్ కొంతమంది లేదు, జెంటిల్మెన్ ఓన్లీ శంకర్ ఫస్ట్ సినిమా అనమాట. సో జెంటిల్మెన్తో లేడు, శంకర్ ఓన్గానే రాసుకున్నాడు అంటారు. కానీ ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా, పాత ఇంటర్వ్యూ చూసేవాడు నేను, అందులో శంకర్ జెంటిల్మెన్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టు చెప్పారు. సో ఈ సుజాత అనేటువంటి వ్యక్తి చాలా సినిమాలు తీశారు, ఇద్దరు కాంబినేషన్. ముఖ్యంగా భారతీయుడు అనేది ఇప్పుడు మీకు ఏదో యూట్యూబ్లో చూస్తున్నారేమో కానీ, ఆ టైంలో ఒక సెన్సేషనల్ ఫిలిం, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి కరప్షన్ మీద అట్లాంటి ఒక సినిమా తీయడం అనేది ఎవరు అప్పట్లో అయితే అసలు ఎవరు ఊహించాల. అంటే విజువల్స్ కానీ, ఇప్పుడు ఈరోజు ఒక రాజమౌళి తీసే విజువల్స్ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ మనం చూస్తున్నాం, లేదా మురుగుదాసుని చూస్తున్నాం మనం, ఒక సోషల్ మెసేజ్ని తీసుకున్నటువంటి కాన్సెప్ట్లు. కానీ అప్పట్లో ఎవరి ఊహకే అందని కరప్షన్ మీద ఎట్లాంటి సినిమా తీయొచ్చా అని మైండ్ బ్లాక్ చేసినటువంటి సినిమాలు అవి. అట్లాగే తర్వాత వచ్చినటువంటి మొదలు ఒకే ఒక్కడు కానీ, తర్వాత అపరిచితుడు అనే కాన్సెప్ట్ని స్క్రీన్ మీద మనం ఎగ్జిక్యూట్ చేయగలం ఎవరు ఊహించాం. అంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయగలడు శంకర్. బట్ బ్యాక్ ఎండ్లో ఆయనకి అద్భుతమైనటువంటి సపోర్ట్గా ఈ సినిమాలన్నింటిలో శివాజీ కూడా, రోబో కూడా. సో వీటన్నిటికీ కూడా బ్యాక్ డ్రాప్గా ఒక స్ట్రాంగ్ రైటింగ్ టీం ఉండేది. అందులో ఒక మెయిన్ పర్సన్గా సుజాత ఉండేవారు. ఈయన ఏజ్ బార్ అయిపోవడం, ఆయన కొంచెం పెద్ద అయిన అవడం వల్ల ఆయన మణిరత్నం సినిమాలు కూడా పనిచేశారు. రోజా సినిమా అంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవడానికి ఆయనే కారణం. బాంబే కూడా పనిచేసినట్టున్నారు ఆయన. సో ఈ తమిళ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ మణిరత్నంకి కానీ, మన శంకర్కి కానీ ముఖ్య బ్యాక్ బోన్ ఈయన. అండ్ అన్నిటికీ మించి శంకర్కి చాలా పెద్ద యాసెట్. అయితే రోబో స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యి ఎగ్జిక్యూషన్ టైంలో ఆయన చనిపోయారు. 2010లో 9లో ఆయన చనిపోయారు, లేదా ముందే చనిపోయారు. బట్ రోబో స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యాక ఆయన చనిపోయారు. సో ఆ ఎగ్జిక్యూషన్ కూడా ఎక్సలెంట్గా చేయగలడు శంకర్. సో అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉంటుంది ఆ సినిమా కూడా. అసలు ఆ థాటే చాలా చాలా పెద్ద థాట్. అయితే ఆ తర్వాత ఇక ఆయన చనిపోయిన తర్వాత టీమ్ ఆఫ్ రైటర్స్ శంకర్కి ఉన్నా కూడా అంత గొప్పగా తను పెర్ఫామ్ చేయగలుగుతానా లేదా అని మరి క్వశ్చన్ ఏమైందో తెలియదు. 3 Idiotsని రీమేక్ చేశారు విజయ్తో, అది పెద్దగా ఏమీ వర్కౌట్ కాలేదు. తెలుగులో కూడా స్నేహితులని దాన్ని రీమేక్ చేశారు, డబ్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా అది పెద్ద కనెక్టివిటీ ఉన్నటువంటి సినిమా ఏం కాదు. ఎవరో కొంతమంది క్లాసిక్ అది ఇదన్నా చాలా ఫూలిష్గా అనిపించింది నాకు, సారీ. సో చాలా పేలవంగా ఉంటుంది, దానికి అసలు ఒక క్వాలిటీ కూడా అనిపించదు ఆ సినిమా. ఏదో ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ ఉంటాయి ఆ సినిమా నిండా. అండ్ తర్వాత వచ్చినటువంటి రోబో 2 ఏదో సీక్వెల్ తీసుకురావాలి కాబట్టి రోబోకి తీసుకొచ్చినట్టు ఉంది తప్ప. అండ్ అందులో కూడా అక్షయ్ కుమార్ పెట్టి గుడ్ వర్సెస్ గుడ్ పెట్టారు. అది వెరీ బ్యాడ్ ఐడియా. ఎనీ మూవీ మేకర్, ఎంత పెద్ద ఫిలిం, ఎంత బేసిక్ ఫిలిం మేకర్ అయినా సరే ఎప్పుడు గుడ్ వర్సెస్ గుడ్ పెట్టకూడదు. అది శంకర్కి తెలియకపోవడం చాలా ఫూలిష్ అనిపించింది ఆ సినిమా చూసాక. మంచి వర్సెస్ మంచిని ఎవరు చూస్తారు స్క్రీన్ మీద? సో అది ఉంటుంది ఆ సినిమాలో. అక్షయ్ కుమార్ ఒక మంచి బర్డ్ లవర్, ఆయన దానికోసం ప్రయత్నం చేస్తూ ఒక ఈవిల్ లాగా తయారై అట్లా చేస్తాడు. సో అది ఫస్ట్ నుంచి ఆయన మంచోడే కాబట్టి అది గుడ్ వర్సెస్ గుడ్ అవుతుంది కదా ఆబ్వియస్లీ. సో అది నచ్చలేదు జనాలకి. దాని తర్వాత ఇవాళ వచ్చినటువంటి భారతీయుడు 2 ఇది కూడా ఒక బ్యాడ్ అండ్ వెరీ బ్యాడ్ ఎగ్జిక్యూషన్. దాని బ్యాక్గ్రౌండ్లో రాసుకున్నటువంటి స్క్రిప్ట్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ ఇవేవి కూడా ఎక్కడ ఇంప్రెసివ్గా లేవు. అండ్ దీనికి జయమోహన్ అనేటువంటి ఒక రైటర్ పనిచేశారు. రోబో 2 కూడా ఆయనే పనిచేశారు. ఇంకొకళ్ళు లక్ష్మి వేరే ఉన్నారు ఎవరు. సో వీళ్ళందరూ కలిసి పనిచేసిన స్క్రిప్ట్. రాబోయే గేమ్ చేంజర్కి మాత్రం కార్తిక్ సుబ్బరాజ్ని పెట్టుకున్నాడు. మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గేమ్ చేంజర్ సినిమాకి రైటర్గా పనిచేశాడు. సో ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అంటే మళ్ళీ చెప్పలేం. ఎందుకంటే జిగర్తాండ 2 నాకు భయంకరంగా నచ్చేసింది. తమిళనాడులో కూడా మంచిగానే డీసెంట్గానే ఆడింది, తెలుగులో అసలు మినిమం కూడా ఎవరు చూడాలి. సో అట్లాంటి ఎగ్జిక్యూషనే కనుక, అట్లాంటి రైటింగే కనుక, స్క్రీన్ ప్లే కనుక, స్టోరీ అయితే కంప్లీట్గా కార్తిక్ సుబ్బరాజ్ది గేమ్ చేంజర్ది. సో దాన్ని ఏదన్నా మరి శంకర్ బెటర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడా, ఆ స్టోరీని, అతను ఇచ్చిన స్క్రిప్ట్ని శంకర్ చేయగలుగుతాడా గేమ్ చేంజర్తో అనేది మాత్రం చూడాలి. బట్ సుజాత అనేటువంటి వ్యక్తి అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ ఇది ఫస్ట్ నుంచి శంకర్తో క్యారీ అవుతూ వస్తున్నటువంటి వ్యక్తి. ఆయన రోబోతో చనిపోయారు, రోబో ఫస్ట్ మూవీతో.
చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇందిరన్ అంటారు కదా తమిళ, ఆ సినిమా తర్వాత ఆయన చనిపోయారు. అందువల్ల శంకర్ డౌన్ఫాల్ చాలా దారుణంగా ఆ తర్వాత వచ్చినటువంటి మూవీస్ ఒక్కొక్కటి అయ్యే అసలు 3 ఇడియట్స్ రీమేక్ చేయడమే వరస్ట్. దాని తర్వాత లాంటి ఒక ఆర్టిఫిషియల్ సినిమా, దాని తర్వాత వచ్చినటువంటి రోబో 2 అయితే మినిమం కూడా నచ్చదు జనాలకి. ఇక భారతీయుడు 2తో కంప్లీట్ డౌన్ఫాల్ లాగా అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ హిమ్ టు బి ఐ వాంట్ హిమ్ టు గివ్ ఎ వెరీ గుడ్ కంబ్యాక్. ఒక మంచి కంబ్యాక్ ఇవ్వగల సత్తా ఉన్న ఇప్పటికీ ఉన్నటువంటి ఒక డైరెక్టర్. సుజాత మాత్రమే కంప్లీట్గా దీనికి రీజన్. సుజాత లేకపోవడం వల్ల ఇదంతా నేను అనట్లా, బట్ ఆ కాంబో అనేది ఎక్కడో మిస్ అవుతుంది. శంకర్కి అవుట్డేటెడ్ డైరెక్టర్లా చేస్తున్నాడు. అంటే అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ ఎగ్జిక్యూషన్, ఆ సీన్లన్నీ కూడా చాలా రిపిటేటివ్గా మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసినట్టుగా చాలా రొటీన్గా. ఎందుకంటే అప్పట్లో మీకు ఇందాక చెప్పిన జెంటిల్మెన్ సినిమా ఎన్నో సంవత్సరాలు 20-30 సంవత్సరాల క్రితం వచ్చిన జెంటిల్మెన్ కానీ, భారతీయుడు కానీ ఒక న్యూ యునీక్ థాట్తో వచ్చినటువంటి డైరెక్టరు. అదే స్క్రిప్ట్ మళ్ళీ దాన్ని అంతే యూనిక్గా ఎగ్జిక్యూట్ చేసేవాడు. మీరు భారతీయుడు 1 చూసినా, జెంటిల్మెన్ చూసినా మనం నిజంగా షాక్ అవుతాం. బాయ్స్ లాంటి సినిమా, ప్రేమికుడు లాంటి సినిమా తీసాడు. చాలా మంది ప్రేమికుడు తీసాడు, బాయ్స్ సినిమా తీసింది మన శంకరే. సో కొత్త థాట్స్తో మళ్ళీ మంచి ఎగ్జిక్యూషన్తో కూడా వచ్చాడు. అట్లాంటి శంకర్ ఇట్లా డౌన్ఫాల్ అవడం అనేది ఒక పర్సనల్గా నేను అసలు తీసుకోలేనటువంటి అంశం. గేమ్ చేంజర్తో అన్నా లేకపోతే వేరే సినిమాతో అన్నా ఆయన ఒక మంచి ఎక్సలెంట్ కంబ్యాక్ ఇవ్వాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడాలి మరి.